మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీక నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ. ఇవాటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభమైంది. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టె పట్టుకుంటే కోరుకున్న కోరికలు ఫలిస్తాయన్నది భక్తుల నమ్మకం. అందుకే భక్తుల కొంగు బంగారంగా మారింది ఈ దర్గా. ప్రతి ఏటా మొహరం సందర్భంగా ఈ రొట్టెల పండుగను ప్రభుత్వమే నిర్వహిస్తుంటుంది. రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. ఇక నెల్లూరులో రొట్టెల పండుగకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్. బలరాం, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఇది రాష్ట్ర పండుగ కాబట్టి దీన్ని ప్రభుత్వమే ఈ పండుగను నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే ఈ పండుగకు సంబంధించి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే వచ్చే వాళ్ళకి వసతి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మరుగుదొడ్లు కావచ్చు, అలాగే అన్నదానం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఈ ప్రాంతానికి అయితే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది కులమతాలకు అతీతంగా ఇది జరుపుకుంటారు. ఇది కేవలం ముస్లిం పండుగ చెప్పుకుంటున్నప్పటికీ అటు హిందువులు ముస్లింలు అందరూ కూడా ఈ పండుగకు వచ్చి పాల్గొంటారు. ఇక్కడ కోరికల రొట్టెలను పట్టుకోవడం కానీ మార్పిడి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ బారా షాహీదులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నామో ఇక్కడ ఈ బారా షాహీదులకు సంబంధించి ఈ దర్గాను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇవే బారా షాహీదులు, వీళ్ళకి సంబంధించిన మసీదులు ఇవన్నీ కూడా ఇవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి పూజలు చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళ మొక్కులు కోరుకుంటూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనతో పాటు కొందరు భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పల్నాడు జిల్లా చలూరుపేట నుంచి వచ్చాం. ఏ రొట్టె కోసం వచ్చారు? నేను ఆల్రెడీ 7 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మేము ఇల్లు కట్టుకోవడం, మా అబ్బాయికి ఉద్యోగం, పిల్లల పెళ్లి కోసం అన్ని వచ్చాను. నాకు అన్ని నెరవేరినాయి. ఆ రొట్టెలు వదలటానికి వచ్చాను ఇవాళ. बेंगलोर कहाँ से आया? बेंगलोर से। कौन सी रोटी के लिए? इसके लिए अच्छा सेहत के लिए। पहले क्या रोटी लिए? पहले सेहत के लिए ठीक है। तू कहाँ से आया? మిర్యాలగూడ. ఏ రొట్టె కోసం వచ్చారు? సంతానం రొట్టె. ముందు వచ్చారా? ఇది 3వ సంవత్సరం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. ఏ రొట్టె కోసం వచ్చారు? ఒంట్లో బాగలేక ఇంత ముందు వచ్చారు ఎప్పుడన్నా? ఒక్కసారి వచ్చిన, ఇప్పుడు వచ్చిన. ఒంట్లో మంచిగా ఉంటలే, కొంచెం మంచిగా అయిందని మళ్ళీ. ఇప్పుడు ఏ రొట్టె? మా ఇంట్లో బాగలేక మా సార్కి వచ్చిన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వేంపల్లి, కడప. వేంపల్లి. ఇంత ముందు వచ్చారా? ఫస్ట్ టైం వస్తుంది. ఫస్ట్ టైం. ఎలా వచ్చారు? ఎవరు చెప్పారు? అంటే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పింటే ఇలా జరిగితే బాగా అక్కడికి వెళ్ళి కోరుకుంటే జరుగుతుందంటే వచ్చారు. మీరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి అండి. ఏ రొట్టె కోసం వచ్చారు? వ్యాపార అభివృద్ధి కోసం సార్. ఇంత ముందు వచ్చారా? ఎప్పుడైనా రొట్టెలు పట్టుకున్నారు? పోయిన సంవత్సరం వచ్చాను సార్, బాగుంది. అందుకే ఈ సంవత్సరం మళ్ళీ వచ్చాను. ఇప్పుడు ఏ రొట్టె కోసం వచ్చారు? మళ్ళీ వ్యాపారం సార్. నా వ్యాపారం వదిలి మళ్ళీ వ్యాపారం తీసుకొని వచ్చాను సార్. భయ్యా, తు కహా సే ఆయా? హైదరాబాద్. ఏ రొట్టె కోసం వచ్చారు? ఆరోగ్యం కోసం. ఆరోగ్య రొట్టె. మీరా? చిత్తూరు డిస్టిక్ పలంనేర్. ఏ రొట్టె కోసం వచ్చారు? ఇది ఆరోగ్యం రొట్టె. ఇంత ముందు వచ్చారా? 14 ఏళ్ళు ఇంకా వస్తున్నాను. తిన్నాయి చాలా బాగుంది. ఇలా అనేక మంది కూడా భక్తులు చాలా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చే వాళ్ళు కొందరు కోరికలకు సంబంధించిన రొట్టెలను పట్టుకుంటే మరికొందరు అంటే గతంలో వచ్చి ఏదైతే కోరికలు తీరి ఉంటాయో వాళ్ళు ఆ కోరికలకు సంబంధించిన రొట్టెలను వదిలి కొత్తగా ఏదైనా కోరికలు కోరుకొని ఆ రొట్టెల కోసం పట్టుకునేందుకు ఇక్కడ వస్తున్నట్టుగా మనకు ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ దేశ విదేశం నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.